ఎఫ్సికి జపాన్ బ్యాంక్ ఇచ్చేసింది ఏది తెలంగాణ ప్రాజెక్టు కోసం 13,600 తెలంగాణ ప్రాజెక్ట్ డిపెండెంట్ కాదు సార్ దయచేసి ఇది ఒక రాష్ట్ర ప్రభుత్వం సార్. నేను చెప్తాను మీరు నన్ను అడగనివ్వండి ఫస్ట్. ముందే అటాక్ వచ్చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సావరిన్ గవర్నమెంట్ కదా. ఇదేదో వెంకటకృష్ణదో రామ్మోహన్ రెడ్డిదో ప్రకాష్ రెడ్డిదో ఇండివిజువల్సో ప్రైవేటు ఆర్గనైజేషన్స్ కాదు. ఇది రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వంది. ప్రభుత్వమే సావరిన్ గ్యారంటీ కదా. అలాంటి ప్రభుత్వానికి ఇస్తుంది అసలు అప్పు, రైట్? ఒకవేళ ఈ ప్రభుత్వం కనుక ఎంఓయూ ప్రకారం ఇన్ టైంలో చేయకపోతే అప్పుడు ఐఆర్ఎఫ్సి హ్యాస్ టు పే టు జపాన్ బ్యాంక్. అది క్లియర్, నేను కాదనట్లా. ఇక్కడ పాయింట్ ఏంటి, అదంతా కాదు. ఐఆర్ఎఫ్సి అకౌంట్లోకి 13,600 కోట్ల రూపాయలు జపాన్ బ్యాంకు నుంచి వచ్చి క్రెడిట్ అయిన తర్వాత అది ఎందుకు డెబిట్ అవ్వడం లేదు, అక్కడి నుంచి తెలంగాణ గవర్నమెంట్కి ఎందుకు క్రెడిట్ అవ్వలేదు ఒకటి. రెండోది, దీనికి మీరు అంటున్నారు కిషన్ రెడ్డికి ఏం సంబంధం మీరు అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆపుతోందా? పాయింట్ నెంబర్ 1 మీరు చెప్పాల్సింది. లేదు కిషన్ రెడ్డి గారు చెప్పలేదు, కేంద్ర ప్రభుత్వం చెప్పలేదు, ఐఆర్ఎఫ్సి ఆపుకొని కూర్చుందా? నెంబర్ 2, ఒకవేళ కిషన్ రెడ్డి గారు రాజకీయ ప్రయోజనాలు రేవంత్ రెడ్డికి కిరీటం పెడతారు మాకు లేదు అని అనుకుని ఆపారని వాళ్ళు అంటున్నారు కాబట్టి కిషన్ రెడ్డి గారి యొక్క సమాధానం. నేను ఇప్పుడు రీఫైనాన్స్ కి మళ్ళీ ఒక్క నిమిషంలో క్లారిఫై వద్దు, డైరెక్ట్ పాయింట్ తెలంగాణ ప్రభుత్వం కిచిడి గవర్నమెంట్ కాదు సార్. తెలంగాణ రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వం, ఎలక్టెడ్ సావరెన్ గవర్నమెంట్. ఒకటి ఫస్ట్ చైనా జపాన్ నుంచి తీసుకునేటప్పుడు నాకు ఐఆర్ఎఫ్సి నేనేమని చెప్పానంటే నాకు ఒక ప్రాజెక్ట్ ఉంది, నాకు డబ్బులు కావాలి, నాకు ప్రాజెక్ట్ ఉంది, ఆ డబ్బులు కావాలి, ఈ ప్రాజెక్ట్ కోసం నాకు నిధులు ఇవ్వండి అని అడిగాను నేను. అంతే. ఈ ప్రాజెక్ట్ ఏ ప్రాజెక్ట్ అని అడగలేదా? చెప్తాను సార్, ఏ ప్రాజెక్ట్ చెప్తాను సార్ మీకు చెప్తాను సార్. ఒక్క నిమిషము. ఏ ప్రాజెక్టు ఎట్లా అనేవన్నీ లెక్కలు వస్తాయి. మిమ్మల్ని అర్థం కావడం కోసం ఒక్కటి హాఫ్ మినిట్ లో చెప్పిన తర్వాత ముగిస్తాను. నబార్డ్ నుంచి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ ఒక 8,000 కోట్ల 10,000 కోట్ల అప్పు తీసుకుంటాం సార్. 10,000 కోట్ల 20,000 కోట్ల వడ్లు కొంటాము, కొన్ని మేము బియ్యం పట్టిస్తాము. ఈ బియ్యం పట్టించిన వడ్లను ఎఫ్సిఐకి అమ్ముతాము. ఎఫ్సిఐకి అమ్మిన వచ్చిన పైసలన్నీ కూడా మేము నాబార్డు కడతాము. క్లారిటీ వచ్చిందా సార్? ఇస్తుంది, ఎవ్రీ ఇయర్ ఇస్తుంది, ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. తతంగం కూడా ఇదే. మేము ఒడ్లు కొంటాము. నాబార్డు చేయదు ఎందుకంటే నాబార్డు ఇదే రీఫైనాన్స్ ఇస్తారు. కొన్ని సందర్భాల్లో చేయరు. నాబార్డు బ్యాంకులు చేస్తారు. నాబార్డు కానీ ఆర్ఎఫ్సి రైల్వే రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కానీ పిఎఫ్సి కానీ ఎన్సిడి నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కానీ ఎట్లా హడ్కో కానీ సమ్ ఇన్స్టిట్యూషన్ వీళ్ళు రీఫైనాన్స్ ఉంటుంది. వీళ్ళు డైరెక్ట్ గా వీళ్ళు తక్కువ వడ్డీకే ఇస్తుంటారు. అది అట్లాంటిదే ఐఆర్ఎఫ్సి కూడా సార్. నేననే పాయింట్ ఏంటంటే ఐఆర్ఎఫ్సిలో కండిషన్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్. నేను చివరి ప్రశ్న నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా సార్, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేస్తున్నా. మొన్న 18వ తారీఖు నాడు మీరు చివరిసారిగా మీరు కేంద్ర ప్రభుత్వం క్లారిఫికేషన్ మీరు 18వ తారీఖు పంపించారు. ఈ తప్పు అయితే నేను మళ్ళీ ఛాలెంజ్ డిస్కషన్ కూడా ఐఆర్ఎఫ్సి అడిగిన ఫైనల్ క్లారిఫికేషన్స్ మొన్న 18వ తారీఖు నాడు. మొన్న 18వ అన్ని క్లారిఫికేషన్ వాళ్ళు అడిగిన మీకు ఇవ్వడానికి నాకు అర్థం కాలేదు. లోన్ తెచ్చే ముందు కదా ఇదంతా ప్రకాష్ అన్న, నేను నా మాట అర్థం చేసుకోండి. మీరు మనం ఎవ్వరం కూడా ఇక్కడ నాలెడ్జ్ లేని వాళ్ళం కాదు. ఇవన్నీ కూడా ఎంఓయూ చెప్తా సార్. చెప్పండి సార్. నా క్వశ్చన్ కూడా సార్, నా క్వశ్చన్ కూడా ప్రజలకు అర్థమైతే మీ సమాధానం అర్థం అవుతుంది. దయచేసి ఆగండి. ఎంఓయూ సంతకం చేసేటప్పుడే కదా ఈ క్లారిఫికేషన్లు, ఈ డౌట్లు అని రావాలా? అన్ని అయిపోయి డబ్బులు వచ్చి నీ జేబులో పెట్టుకుని ఇప్పుడు నా క్లారిఫికేషన్ ఇయ్యని అంటే సాగదీసే కార్యక్రమం జరుగుతుంది. డెఫినెట్ గా సాగదీసే కార్యక్రమం ఇది. డెఫినెట్ గా రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం. ఎలా సంతకం చేసిందండి ఐఆర్ఎఫ్సి? ఒకవేళ మీరు చెప్పండి, నేను అడుగుతాను, నేను వింటా. నేను వినడం అంటే ప్రజలు వినడమే. అగనా నేను వినడం అంటే ప్రజలు వినడమే. నా పాయింట్ ఏంటంటే ఎంఓయూ మన ఇద్దరం ఒక అగ్రిమెంట్ సంతకం చేసేటప్పుడు అన్ని సందేహాలు ఒక్క నిమిషం అన్న దయచేసి ప్లీజ్ చెప్పండి. మన ఇద్దరి సందేహాలు తీరిన తర్వాతనే ఒక అగ్రిమెంట్ సంతకం చేస్తాం. ఓకే, ఆ అగ్రిమెంట్ సంతకం చేసిన తర్వాతనే డబ్బులు వచ్చి అకౌంట్ లో పడతాయి. డబ్బులు వచ్చి మీ అకౌంట్ లో అండి, ఐఆర్ఎఫ్సి అకౌంట్ లో. ఐఆర్ఎఫ్సి అకౌంట్ దానికి సంబంధం లేదు సార్. దీనికి మళ్ళీ మీరు ఎక్కడికి వస్తున్నారు?
ఐఆర్ఎఫ్సికి ఎంఓయూకి ఏం సంబంధం లేదు. నాకు వెంకటకృష్ణ గారికి అప్పుకోవాలని అడిగిండు, నేను నాకు ఇవ్వండి బాబు అని జపాన్ బ్యాంక్ అడిగింది. అయితే వెంకటకృష్ణ గారికి ఇచ్చేటప్పుడు నేను 190 కండిషన్స్ నేను పెట్టుకుంటాను సార్, ఎందుకంటే జపాన్ బ్యాంక్ పెట్టదు. పెట్టుకోవాలి కదా, నాకు ఇచ్చేటప్పుడు మీరు కండిషన్స్ పెట్టుకోవచ్చు, తప్పలేదు. అన్ని కండిషన్స్ ఎంఓయూలో ఉంటాయి కదా, ఉన్నాయి. పెట్టినాకనే బిట్వీన్ ఐఆర్ఎఫ్సి అండ్ తెలంగాణ. అదేనండి, ఐఆర్ఎఫ్సి తెలంగాణ 191 కండిషన్లతో ఎంఓయూ రాసుకున్నాక ఇద్దరు సంతకాలు చేశారు కదా. ఆగండి, సంతకాలు చేశారు కదా, జపాన్ బ్యాంక్ నుంచి అమౌంట్ వచ్చింది కదా, ఐఆర్ఎఫ్సి అకౌంట్ లో పడింది కదా. ఆ పడిన అమౌంట్ ఎవరికి వెళ్ళాలి? తెలంగాణ గవర్నమెంట్. తెలంగాణ గవర్నమెంట్కి వెళ్ళాలి కదా. ఎంఓయూ ఏమో ఎప్పుడో సంతకం అయిపోయింది తెలంగాణ గవర్నమెంట్ తోనండి, ఐఆర్ఎఫ్సి తోని. ఎవరితో చేసుకుంది? మీరేమన్నా చేసుకోండి, మళ్ళా మీరేమన్నా చేసుకోండి, మాకేంటి. ఐఆర్ఎఫ్సి జపాన్ బ్యాంక్ తో కాకపోతే జర్మనీ బ్యాంక్ తో చేసుకోండి సార్. అయింది కదా, ఎంఓయూ సంతకం అయ్యింది కదా. అయిన తర్వాత అగ్రిమెంట్లు అన్ని అయిపోయిన తర్వాత నాకు రావాల్సిన, నా కోసం తీసుకొచ్చిన డబ్బు మీ అకౌంట్ లోకి వచ్చిన తర్వాత నాకు ఇవ్వకుండా నువ్వు కొర్రీసేస్తా, నాకు క్లారిఫికేషన్ ఇయ్యని అనడం అంటే డబ్బులు ఇవ్వకుండా సాగదీసే కార్యక్రమం, సతాయించే కార్యక్రమే కదా. ఇంటి చుట్టూ నా గడప చుట్టూ తిప్పుకునే కార్యక్రమే కదా. అది చెప్పండి. దాంట్లో ఐఆర్ఎఫ్సి సొంత ఇంట్రెస్ట్ ఉందా, రేవంత్ రెడ్డి గారు ఆరోపిస్తున్నట్టు కిషన్ రెడ్డి గారి పాత్ర ఉందా? అది చెప్పండి చాలు నాకు. అది చెప్పండి చాలు నాకు. ఒకటే పాయింట్ చెప్తాను సార్, కిషన్ రెడ్డి గారి మీద రేవంత్ రెడ్డి చేసిన అబద్ధపు ఆరోపణ, వ్యక్తిగతంగా ఏం మంత్రిగా సంబంధం లేదు, వ్యక్తిగతంగా సంబంధం. రెండో పాయింట్ చెప్తాను సార్, ఐఆర్ఎఫ్సి అడిగింది ఏంటంటే, మీరు నేను చాలా క్లారిటీగా చెప్పిన సార్, మీ ఆపరేషన్స్ పోను మిగతా డబ్బంతా కూడా కడుతున్నారా, దాని మీద మీ సెంటెన్స్ క్లారిటీ లేదని అడిగింది సార్. తప్పు కదా అది, ఏంటి తప్పేవద్దండి. అనాదిగా ఎంఓయూ రాసినప్పుడు సంతకాలు పెట్టడానికి అసలు ఎంఓయూ అంటే ఏంటండి? ఎంఓయూ అంటే తెప్పించిస్తాను సార్ మీకు మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్. వీళ్ళేం రాశారు, అక్కడ ఏముంది, మీరేం చెప్పారో నేను కావాలిస్తాను సార్. నేను ఇస్తాను సార్ ఎంఓయూ. బ్లఫింగ్ గేమ్ బై ఐఆర్ఎఫ్సి. సార్ ఐఆర్ఎఫ్సి సార్, మీరు ఎందుకు ఐఆర్ఎఫ్సి వెనకేసుకొస్తున్నారు? నేను ఐఆర్ఎఫ్సి వెనక రావట్లే. తెలంగాణనే, రేవంత్ రెడ్డి తెలంగాణ, అందరం తెలంగాణ. నేను మీకు ఒక చిన్న హాఫ్ మినిట్ టైం ఇవ్వండి సార్. సివిల్ సప్లైస్ ఎఫ్సిఐ ఒక ఒప్పందం అని మీరు ఏం చేసింది, తెలంగాణ ప్రభుత్వం కోసం కొంటున్నామన్నా సార్. అది ఏంటంటే రిలాక్సేషన్స్ ఉంటాయి, మీరు గట్టిగా ఐఆర్ఎఫ్సి గట్టి కూర్చున్నారు సార్. అది ఓకే, మీరు అన్నారు కిషన్ రెడ్డి గారి మీద ఆరోపణలు పచ్చాబద్దాలు అన్నారు, అది ఓకే. కానీ ఇక్కడ ఇప్పుడు కిషన్ రెడ్డి గారి మీద చేసే ఆరోపణలు పచ్చబద్దాలు మీరు అన్నారు కాబట్టి అది ఓకే సార్, అది అయిపోయింది. ఆ టాపిక్ దాని గురించి కట్ చేసేసా నేను. ఓకే రామ్మోహన్, అది కాదు ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, మీరు కంక్లూడ్ చేయండి. కిషన్ రెడ్డి గారి మీద ఆరోపణలకు అర్థం లేదన్నారు ఆయన, ఓకే, అది క్లోజ్. అక్కడికి ఐఆర్ఎఫ్సి ఎంఓయూ సంతకాలను అయిపోయింది, నేను కూడా చదివానన్నా. అదంతా కావాలని తిప్పించే ప్రయత్నం, తెలంగాణ ప్రభుత్వాన్ని సతాయించే ప్రయత్నమే తప్ప అది ఇంకొకటి కాదు. నేను క్లియర్ గా చెప్తున్నాను కదా. మీరు మొండిగా ప్రకాష్ రెడ్డి గారు మొండిగా వాదిస్తున్నారు. మీరు కావాలని సింపుల్ లాజిక్ అడుగుతున్నాను సార్. అప్పు నేను ఇస్తున్నప్పుడు, నేను గ్యారెంటీ అన్నప్పుడు మీరు నా కండిషన్స్ మీరు ఒప్పుకోవాలి సార్. ఒప్పుకోనాకనే లోన్ వచ్చిందన్నా నువ్వు, లేకపోతే ప్రకాష్ అన్న ఇప్పుడు ఇంతమంది లక్షల మంది చూస్తుంటారు ఈ డిబేట్. నువ్వు ఇందాకేమన్నారు ప్రకాష్ అన్న, 18 తారీఖు రోజు ఈ ప్రభుత్వం వివరణ ఇచ్చింది సార్ అని అన్నారు కదా. 15 తారీఖు అడిగిర్రు, ఇచ్చిన ఒక్క సెకండ్ అన్న. 15 తారీఖు రోజు ఇవ్వాల్సినటువంటి డిస్బర్స్మెంట్ అమౌంట్ ఉండే కదా, మీ అకౌంట్లకు ఐఆర్ఎఫ్సి అకౌంట్లకు పడ్డప్పటి నుంచి లాస్ట్ డేట్ ఆఫ్ పేమెంట్ దాటే వరకు ఈ రాష్ట్ర సర్కార్కి పలానా టెక్నికల్ రీజన్స్ మా క్లారిఫికేషన్ ఇవ్వాలనేది ఒక్కటన్నా నోటీస్ ఇచ్చిరా?
ఒక్కటని Please ఆపండి. ఏ కారణం అన్నా ఒక్కటన్నా ఇవన్నీ నేను follow సార్ అయ్యాను. ఇప్పుడు నేను అడుగుతుంది అయితే అందరికి అర్థం కావాలి, ఎవరికైనా చదువుకున్న వాళ్ళు కూడా. నాకు తెలిసి Loan 28వ తారీఖు క్రెడిట్ అయిన IRFC లో డబ్బు ఎస్ IRFC లో 28 మే క్రెడిట్ అయితే ఇంతవరకు తెలంగాణ 15వ తారీఖు last date. ప్రకాష్ రెడ్డి గారు చెప్పేదాని ప్రకారం 18వ తారీఖు నాడు లెటర్ పంప 4 సార్లు అడిగి ఇప్పటికి ఎన్ని కొర్రీలు పెట్టినా అన్నిటికి ఇస్తున్నాం. ఇప్పుడు కూడా క్లారిటీ ఇప్పుడు కూడా క్లారిటీ అడిగితే MOU ఎలా సంతకాలు చేశారు సార్? పనిచేసే ఉద్దేశం లేనప్పుడు వాడు కొర్రీలు పెడుతూనే ఉంటాడు కదా. లేమ్యాన్ లాగా అక్షర ముక్క తెలియని లాగా అడుగుతున్నా నేను. అక్షర ముక్క లేదు నాకు అనుకోండి. మీరు ఒకటి సార్ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ నేను బ్యాంక్ జపాన్ దగ్గర తెచ్చుకోండి మరి మీరు తెచ్చుకుంటారు సార్. ఇవన్నీ కాదు సార్, ఇది ఒక పేపరు దీని మీద అన్ని రాసుకొని కండిషన్స్ నావి సార్. సార్ మీ ప్రజలని conditions పెట్టుకోండి సార్. నా కండిషన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, మీరు ఆన్సర్ చెప్పాలి. మీరు అన్ని పెట్టుకోండి, మీరు అన్ని పెట్టుకోండి, అన్ని నేను చదివిన తర్వాత నేను సైన్ చేశాను. నాకు డౌట్ వచ్చింది అడిగిన మీ ఇష్టమైన ఏం డౌట్ నీకు కలబడుతుంది వస్తుందా? సంస్థ లేకపోతే చిల్లర బ్యాంక్? IRFC అంటే ఏంటి సార్? ప్రభుత్వం